ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఆయన రాజీనామా జేస్తారా? లేకపోతే అనర్హత వేటు పడేంత వరకు వేచి చూస్తారా అనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటసలు దీని మీద? ఆయనకు 100కు 100% ఇట్లాంటి దాంట్లో ఆరితేరిన వ్యక్తి. ఆ వేటు పడుతున్న 2 రోజుల ముందే, ఒక రోజు ముందో, 10 రోజుల ముందో ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు. ఆ! ఆయన ఆయన అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా బతికే పరిస్థితి ఉండదు. బతకడు కూడా ఆయన. హ్మ్. ఆయనకు కావాల్సింది అధికారం. ఎవ్వడు ఎటైనా చావని. ఆయన నమ్మినోళ్ళు కార్యకర్తలు అనుకోండి, నమ్మిన కాన్స్టిట్యూన్సీ ప్రజలనుకోండి, లేకపోతే పార్టీని అనుకోండి. ఎవ్వరు కూడా పట్టించుకోడు. ఆయన మంచిగుండాలి. ఆయన కుటుంబం బాగాలనుకున్న ఒక వ్యక్తిత్వం ఉన్న దారా నాగేందర్. సో, ఆయన ముందే రాజీనామా చేస్తాడు. మళ్ళీ పోటీ చేస్తాడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ బరిలోకి దిగి దానంని తట్టుకునేంత శక్తి గోవర్ధన్ రెడ్డికుందనేది ఎట్లా? నేనేమంటానంటే ఇప్పుడే అదే అదే పదే పదే పార్టీ నుంచి చెప్తున్నా. అధికార దానం పార్టీ నాగేందర్ అనే అతనికి శక్తి లేదని చెప్తున్నా. ఆయన ఓన్లీ పార్టీ రన్నింగ్ బస్ ఎక్కుతారు చెప్పారు కొంతమంది. ఇప్పుడు రూలింగ్‌లో ఉంది గదా పార్టీ. అట్లా అయితే అట్లా ఆలోచించొచ్చు గదా! నేను రూలింగ్‌లో అన్నీ గెలిచినాం మనం. ఎగ్జాంపుల్ మనం చెప్తే మనం హుజురాబాద్ మనం గెలిచినామా? హ్మ్. మనం రఘునందన్‌లో గెలిచినది. ఏదో అది ఉండే కదా! దుబ్బాక. దుబ్బాక గెలిచినాం. అప్పుడు ఎప్పుడు అన్ని తీరులు ఉంటాయనుకోలేదు. ఒక్కొక్కసారి మనకు కూడా అవకాశం ఉంటది. ఈడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 17, 18 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యూన్సీని పట్టుకొనున్నా. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా నాకు 2 సార్లు టికెట్ ఇయ్యకపోయినా 2014 పోటీ చేసిన ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసిన. హ్మ్. ఓడిపోయిన తర్వాత పార్టీనే పట్టుకొనున్నా. అవును. తర్వాత నేను 2018 టికెట్ రాకపోయినా ఉన్నాను. 23లో టికెట్ రాకపోయినా ఉన్నాం. నాకు పార్టీ ఇంపార్టెంట్, కేసీఆర్ గారు ఇంపార్టెంట్. దాని తర్వాతనే ఎవరైనా సరే. సో, మాకు పార్టీగా కంపల్సరీ మా ప్రజలతోని మమేకమైన అన్ని కష్టాలకు, సుఖాలకు, సంతోషానికి, పెళ్ళిళ్ళకు, సావులకు అన్నిటికి అటెండ్ అయితా. 24 గంటలు నేను ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలోనే ఉంటా. మా ఇల్లు కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉంటది. నేను అందుబాటులో ఉంటా. ఏ ప్రోగ్రామ్ నా దృష్టికొచ్చిన ప్రోగ్రామ్‌కి 100% అటెండ్ అయితుంటా. ప్రతి బస్తీలో సమస్యల మీద అటెండ్ అయితుంటా. సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్ళిపోతుంటా. నాకు వీలైనంత వరకు సేవ చేస్తుంటా. అధికారం ఉన్నా లేకపోయినా. సో, ప్రజలతోని మమేకమైన కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన దారా నాగేంద్ర కాదు. అట్లాంటి ఇద్దరు దారా నాగేంద్రలు వచ్చినా కూడా గెలుస్తా. నా పార్టీ పూర్తి మారింది నమ్మకం కదా! ఉంది.